హాయ్ ఫ్రెండ్స్, ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55లో ఉంటుంది. 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయమే పెద్దమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్లో దుర్గమ్మ తల్లిని పెద్దమ్మ తల్లిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. ఆషాఢ మాసంలో విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఎక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. 1993లో ఈ టెంపుల్ గోపురాన్ని అయితే నిర్మించారు. ఈ టెంపుల్ మొత్తం 7 ఏకర్స్లో ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మ తల్లితో పాటు లక్ష్మి, సరస్వతి, గణపతి, నాగదేవత ఆలయాలు కూడా ఉన్నాయి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 1 PM, అలాగే 3 PM to 8 PM. ఎవ్రీ సండే మార్నింగ్ 6 AM నుంచి నైట్ 8:30 PM వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేసి ఉంటుందండి. టెంపుల్కి ఎదురుగా పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం అయితే ఉంది చూడండి. ఆయన ఈ టెంపుల్ డెవలప్మెంట్కి చాలా సపోర్ట్ అయితే చేశారట. మనం టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్కి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడే అండి అమ్మవారికి మనం కొబ్బరికాయలు కొట్టి డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి అయితే తీసుకువెళ్తాము. ఇక్కడ చాలా దుకాణాలు అయితే ఉన్నాయి. అమ్మవారికి కావాల్సినవన్నీ ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడే ఇంకొక పక్కకి కార్ పార్కింగ్ ఏరియా అయితే కూడా ఉంది. ఇక్కడ కార్కి వచ్చి 20 రూపీస్ అండ్ బైక్ వచ్చి 10 రూపీస్ అయితే ఉంటుంది. ఆటోలో వచ్చే వాళ్ళకి ఎంట్రీ దగ్గరే ఆటోని అయితే ఆపేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే అమ్మవారి గుడి లోపల ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర వచ్చిన భక్తులు పెద్దమ్మను కోరికను కోరుకుని 1 రూపీ కాయిన్ అయితే నిలబెడతారు. ఒకవేళ కాయిన్ నిలబడితే వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకనే ఇక్కడ చాలాసేపు భక్తులు కూర్చుని కాయిన్ నిలబెడటానికి ట్రై చేస్తూ ఉంటారు. టెంపుల్ లోపలే రైట్ సైడ్కి అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఇక్కడ అమ్మవారికి కోడుల్ని, ఏటలను అయితే బలిస్తూ ఉంటారు. అమ్మవారి గుడి లోపలే ఇక్కడ బంగారు రేకుతో తయారు చేసిన అమ్మవారి ప్రతిమ అయితే ఉంది. వచ్చిన భక్తులందరూ ఈ అమ్మవారి ప్రతిమను కూడా దర్శించుకుంటున్నారు. ఈ విధంగా అయితే అమ్మవారి దర్శనం తర్వాత మనం బయటకైతే వచ్చేస్తాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నాగదేవత ఆలయం కూడా ఉంది. సర్పదోషం ఉన్న వారికి ఇక్కడ విశేషంగా దోష పరిహారణ పూజలు అయితే జరుపుతూ ఉంటారు. టెంపుల్కి రైట్ సైడ్లోని ఏటలు కొట్టే ప్రదేశం కూడా ఉంది. అక్కడే వచ్చిన భక్తులందరూ ఏటలు కొట్టి వంటలు వండుకుని తిని వెళ్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి చీరల పాట కూడా జరుగుతూ ఉంటుంది. చీరలు కొనుక్కునేవారు డబ్బులు ఇచ్చి చీరలు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే ఈ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.